బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీ లైఫ్లో చాలా హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉండాలనుకుంటున్నాను, అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, మీరు మీ లైఫ్లో చేయవలసిన 3 ముఖ్యమైన పనులు ఏంటో అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అండ్ ఈ వీడియో చూసే ముందు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ మీకు రీజనేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ కొందరికి రీజనేట్ అవ్వచ్చు, కొందరికి కాకపోవచ్చు. సో అందరు ఎవరైనా చూడొచ్చు ఈ వీడియోని ఎనీ ధరం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ప్లీజ్ గైడ్ చేయండి, వాళ్ళ లైఫ్లో చేయవలసిన 3 ముఖ్యమైన పనులు ఏంటి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లో చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఏంటో చెప్పండి. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లో చేయవలసిన 3 ముఖ్యమైన పనులు ఏంటి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ఓ, ద డెత్. ఇంట్రెస్టింగ్ రీడింగ్. మొట్టమొదటి డెత్ కార్డ్. ఓ, 9 of Cups. Interesting reading. 5 of Swords. Lovely. And the next one, 8 of Swords. Oh, Queen of Pentacles. And the next one, 3 of Wands. Okay guys, మొట్టమొదటి కార్డ్ చూసుకున్నట్లయితే ద డెత్ కార్డ్, 9 of Cups, 5 of Swords, 8 of Swords, Queen of Pentacles and 3 of Wands. చాలామంది మీ లైఫ్లో పాస్ట్ని పట్టుకునే ఉంటున్నారు, ఇప్పటికి రిలీజ్ చేయట్లేదు. ఇప్పటికీ పాస్ట్ వెనుకలే పడుతున్నారు. పాస్ట్ గురించి ఆలోచించి మీ బ్రెయిన్ వాష్ చేసుకుంటున్నారు. ఒక పక్కన పాస్ట్ గురించి ఆలోచించి మీకు ఒరిగేదేమీ లేదు. ఏడుపు తప్పించి, బాధ తప్పించి, మిమ్మల్ని మీరు స్టక్ పొజిషన్లో ఉంచుకోవడం తప్పించి, మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క ఇంప్రూవ్మెంట్ని, మీ యొక్క గ్రోత్ని మీరే ఆపుకుంటున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీ యొక్క గ్రోత్ని మీరు ఆపుకోవద్దు. ఈ పొజిషన్ నుండి బయటికి రావాలి అండ్ ఈ పొజిషన్కి చేరుకోవాలి. ద డెత్ కార్డ్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లో ప్రజెంట్ అయితే చాలామంది చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు లైఫ్లో. ఏది చేయాలనుకున్నా అది చేయలేకపోతున్నారు. ఈవెన్ జాబ్ పరంగా అవ్వచ్చు, మ్యారేజ్ పరంగా అవ్వచ్చు, వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఏదో ఒకటి జరగాలనుకుంటున్నారు. జాబ్ రావడం కానీ, బిజినెస్లో గ్రోత్ రావడం కానీ, మ్యారేజ్ అవ్వడం కానీ, బట్ ఏదీ జరగట్లేదు. ఎందుకంటే కొంతమంది పాస్ట్ కర్మాస్ని, కార్మిక్ బ్లాకేజెస్ని డీల్ చేస్తున్నారు. కార్మిక్ పర్సన్తో కొంతమంది డీల్ చేస్తున్నారు రిలేషన్షిప్లో. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాంటిదంటే, మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ మీరు క్యాటర్పిల్లర్ నుంచి ఒక బటర్ఫ్లైగా ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతున్నారు. సో ఏదైతే ఈ పీరియడ్ ఉందో, ఏదైతే మీరు స్ట్రగుల్లో ఫేస్ చేస్తున్నారు, సర్కమ్స్టాన్సెస్ని ఫేస్ చేస్తున్నారు, అదొక ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే ఒకరిపైన యూనివర్స్ ఏం కోరుకుంటుందంటే, మీ నుండి ఒకరిపైన డిపెండ్ అవ్వకూడదు, మీరు ఇండిపెండెంట్ అవ్వకూడదు. అది మీరు ప్రేమించిన వ్యక్తి అయినా అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ థిక్కెస్ట్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, బెస్టీ అయినా అవ్వచ్చు. ఒకరిపైన పూర్తిగా మీరు ఇండిపెండెంట్ అవ్వకూడదు, మీరు డిపెండ్ అవ్వకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇండిపెండెంట్ని తెలియజేస్తుంది. అండ్ ఏదైతే మీ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వలేదు, 9 of Cups, తప్పకుండా మీ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎలా కంప్లీట్ అవుతుంది అంటే, ఇలాంటి పర్సన్స్, 5 of Swords, ఎవరైతే మీ జీవితంలో మీరు మంచి వాళ్ళు అనుకున్నారో, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నిజస్వరూపమైనట్లయితే వాళ్ళది. అలాంటి పర్సన్స్ని మీరు దూరం చేసుకున్నట్లయితే మీ లైఫ్లో మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ 3 of Wands, కొంతమంది ఇక్కడ విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, అవుట్ ఆఫ్ కంట్రీస్, తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంది. మీరు కొంతమంది ఇక్కడ 3 years నుండి వీసా గురించి, పాస్పోర్ట్ గురించి ట్రై చేస్తూ ఉన్నారు, వాళ్ళకి అది లభించలేదు. తప్పకుండా వాళ్ళకి లభిస్తుంది.
ఈవెన్ ఇక్కడ కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ బేబీస్ గురించి చూస్తున్నారు, అంటే బేబీ కన్సీవ్ చేయడం గురించి. సో తప్పకుండా బేబీని కన్సీవ్ చేసే అవకాశం ఉంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నరిష్మెంట్. తప్పకుండా మీకు హీలింగ్ అనేది లభిస్తుంది భగవంతుని నుంచి. మీరు బాధపడుతున్నారు పిల్లలు లేరని, తప్పకుండా మీకు సంతానం అనేది కలుగుతుంది. సో డోంట్ వరీ. ఎనివే ఈ అన్ని కార్డ్స్కి సంబంధించి మనం ఒక్కొక్క క్లారిఫై తీసుకుందాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ డెత్ కార్డ్. చూస్తున్న వ్యూయర్స్కి డెత్ కార్డ్ యొక్క క్లారిఫికేషన్ చెప్పండి ప్లీజ్. యూనివర్స్ ప్లీజ్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్. ఎస్, 10 ఆఫ్ కప్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీకు మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ లైఫ్లో. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కొంతమంది సిచ్యువేషన్లో అయితే, కొంతమంది ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్లో మీ జీవితాన్ని షేక్ చేయొచ్చు. ఏదైతే మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఇప్పుడు మనకి భూకంపం వచ్చినట్లయితే భూమి ఒక్కసారిగా కదులుతుంది, మనం ఏమవుతాం? మన కాళ్ళు ఏమవుతున్నాయి? ఒక పక్కకైనా ఇటైనా పడిపోతాం, అటైనా పడిపోతాం. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది చూస్తున్న వ్యూవర్స్కి. అంటే పడిపోయినా పాజిటివ్, నెగిటివ్ ఏం కాదు. కింద పడితే దెబ్బ తగులుతుంది, నొప్పి కలుగుతుంది, బట్ మనం మళ్ళీ తిరిగి లేస్తాం కదా, అక్కడే కూర్చునిపోం కదా మనం. అదే యూనివర్స్ మీకు నేర్పిద్దాం అనుకుంటుంది. అదే ట్రాన్స్ఫర్మేషన్ మీలో జరగబోతుంది. మీ యొక్క అంటే మీకు మీరే సపోర్ట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తారు, ఎవరో వచ్చి సహాయం చేస్తారు. లాస్ట్లో ఏదైతే మీ మైండ్ సెట్ ఉందో ఆ మైండ్ సెట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పనిచేయదు. సో యూనివర్స్ అనేది మీలో చేంజ్ కోరుకుంటుంది. అండ్ మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ కూడా మీలో చేంజ్ అనేది కోరుకుంటుంది. బట్ మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్పింది మీరు వినట్లేదు. సో దాన్ని వినండి. ద డెత్ కార్డ్, 10 ఆఫ్ కప్స్. ఎప్పుడైతే మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో అది మీలో జీవితంలో హ్యాపీనెస్ని మాత్రమే తెస్తుంది. సో ట్రస్ట్ దిస్ ప్రాసెస్. నౌ సిచ్యువేషన్లో మీ లైఫ్లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ పైన అన్కండిషనల్గా నమ్మకం ఉంచండి. అది యూనివర్స్ మీ లైఫ్లో క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందంటే మీరు ముందున్న లైఫ్లోని ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ 9 ఆఫ్ కప్స్ కార్డ్. చూస్తున్న వ్యూయర్స్కి 9 ఆఫ్ కప్స్ కార్డ్ క్లారిఫికేషన్ ఇవ్వండి. యూనివర్స్ ప్లీజ్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎస్, 2 ఆఫ్ స్వర్డ్స్. ఇదివరకే చెప్పాను, మీ యొక్క గ్రోత్ని మీరే ఆపుకుంటున్నారు మీ లైఫ్లో, మీ ఇన్నర్ ఇంట్యూషన్ వినకుండా. ప్లీజ్ ఇన్నర్ ఇంట్యూషన్ని వినండి, మెడిటేషన్ చేయండి. మీకు ఏదైతే మీ లైఫ్లో కావాలనుకుంటున్నారో దాన్ని మేనిఫెస్టేషన్ చేయండి. మేనిఫెస్టేషన్ ద్వారా మీరు మీ లైఫ్లో అనుకుంది గెయిన్ చేస్తారు, తప్పకుండా గెయిన్ చేస్తారు. యు ఆర్ ఏ మేనిఫెస్టర్. ఓకే, యూనివర్స్ చెప్తుంది ఈ మాట, నేను కాదు. యూనివర్స్ ఏం చెప్తే నేను అదే చెప్తున్నాను తప్పించి, కానీ నా అంతటికి నేనేం చెప్పట్లేదు. సో యు ఆర్ ఏ మేనిఫెస్టర్. మీరేం కావాలనుకుంటే మీ లైఫ్లో అది మీ యొక్క విషెస్ని మీరే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. 9 ఆఫ్ కప్స్ అనేది విష్ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించింది. జాయినస్, హ్యాపీనెస్, సక్సెస్ఫుల్. ఓకే, ఎనీవే యూనివర్స్ 5 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై దిస్ కార్డ్ ప్లీజ్. ఓకే, 8 ఆఫ్ వాండ్స్. ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు పాస్ట్లో జరిగినవన్నీ పక్కన పెట్టి మీ కోపం అవ్వచ్చు, ఈర్ష్య అవ్వచ్చు, మోహం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటిని రిలీజ్ చేయండి. ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో దాన్ని మీ లైఫ్ నుండి దూరం చేయండి, పక్కకు తోసేయండి పూర్తిగా. నెగిటివ్ పర్సన్స్ని పక్కన పెట్టండి. ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేయకుండా డిమోటివేట్ చేస్తారో, మాటలతో బాధ పెడుతూ ఉంటారో వాళ్ళ మాటలు వినకండి. ఒక చెవితో వినిసి ఇంకో చెవితో పక్కన పడేయండి. బట్ ఎవరిది వినాలి అంటే మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు చెప్పింది వినండి, ఎవరిది విన్నా వినకపోయినా. ఎందుకంటే ఇన్నర్ ఇంట్యూషన్ అంటే పరమాత్మ, పరమేశ్వరుడు. సో మన ఇన్నర్ ఇంట్యూషన్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏది చెప్తుందో దాన్ని గైడ్ చేసినట్లుగా మీరు అది మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుందో అది విన్నట్లయితే తప్పకుండా మీ లైఫ్లోని నెగిటివ్ ఎనర్జీస్, ప్రాబ్లమ్స్, సర్కమ్స్టాన్సెస్ ఏవన్నా అవన్నీ మీ లైఫ్ నుండి వెళ్ళిపోతాయి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అందరి లైఫ్లో మీరు మంచి వాళ్ళు అయిపోరు. మంచి వాళ్ళు అవ్వడానికి మీరు కృషి చేయకండి. యు ఆర్ యూనిక్, యు ఆర్ గుడ్ ఎనఫ్. అది మీరు తెలుసుకుంటే చాలు. పదే పదే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు పడితే వాళ్ళ ముందు.
వాళ్ళు నాకేదో అన్నారు, నేను మంచివాడిని, నేను ఎలాగైనా ప్రూఫ్ చేసుకోవాలి, వాళ్ళకి కావాలని మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నారు. మీలో మీకు కావాలనే ఆవేశం తెప్పిస్తున్నారు. ఏదో ఒకటి చేస్తారు ఆవేశంలో అని. సో, అలా వాళ్ళు చేస్తున్న మ్యానిపులేషన్‌కి మీరు లొంగిపోవద్దు. వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు మిమ్మల్ని. సో, అలాంటి నెగెటివ్ థాట్స్, నెగెటివ్ పర్సన్ దూరంగా వచ్చినట్టయితే మీ లైఫ్‌లో ర్యాపిడ్ మూవ్‌మెంట్‌లో అన్ని చేంజెస్ జరుగుతాయి. ర్యాపిడ్ మూవ్‌మెంట్ చాలా చాలా ఫాస్ట్‌గా చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో వస్తాయి. అవి కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తాయి. మీరు ఊహించని సమయంలో వస్తాయి. And Eight of Swords, Universe, please, Eight of Swords, clarify this card, Universe. Please, Universe. Thank you so much. Thank you, Agni Stars. Thank you so much. Eight of Swords, clarification this card, Universe, please. Okay. King of Wands and Page of Pentacles. ఏదైతే మీరు జీవితంలో మీరు పోగొట్టుకున్నారో వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ప్రజెంట్ మీ దగ్గర ఈ జీవితంలో ఏముంది, ప్రజెంట్ లైఫ్లో ఏముంది, దాన్ని ఎలా ఇంకా రెట్టింపు చేయగలరు. ఒకవేళ మీ దగ్గర ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమని ఎంతమందికి పంచాలి, ఎంతమందితో మనం ప్రేమగా ఉండాలి, ప్రేమను పంచండి. డబ్బు ఉందా, 10 మందికి పంచండి. ఏదో ఒక వస్తువులు తినిపించండి, ఆహారాన్ని పంచండి. సో అలా ఆలోచించండి. మిమ్మల్ని మీరు స్టక్ పొజిషన్లో ఉంచుకోదు. పాస్ట్ దాన్ని ఆలోచించి ఎటువంటి లాభం లేదు. వెళ్ళిపోతారు. అలాంటి పర్సన్స్ మీ లైఫ్లో అవసరం లేదు. ఒకవేళ మీరు వద్దనుకున్నా, ఏమనుకుంటారో మన లైఫ్లో ఉండని అనుకున్నా సరే, యూనివర్స్ వాళ్ళని ఉండనివ్వదు. మీ లైఫ్ నుండి ఎలాగైనా వెకేట్ చేసేస్తుంది, పక్కా తోసేస్తుంది వాళ్ళని. సో ఎప్పుడైతే ఇవన్నీ మర్చిపోతారో మీ లైఫ్లో కొత్త డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి మీ లైఫ్లోకి. ఓకే. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, clarification this universe. Please, Universe, clarification this card. Please. The Six of Swords. Let go. ఎప్పుడైతే మీరు ఈ సమస్యల్ని లెట్ గో చెప్తారో, మీరు ఈ పొజిషన్ నుండి బయటకు వచ్చి మీ ప్రయత్నాలు, మీ యొక్క ఎఫర్ట్ చేస్తారో, ఏదైనా సరే రిలేషన్షిప్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, మీరు ఏం చేయాలనుకుంటే దాంట్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, మీ యొక్క పాస్ట్ని మర్చిపోయి ఎవరైనా సరే మీ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినా సరే, ఒక మాట అన్నా సరే, వాటిని అన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తారో అప్పుడు మీ లైఫ్లో అబండెన్స్ అనేది వస్తుంది. ఫైనాన్షియల్ అబండెన్స్ అనేది వస్తుంది. మీ యొక్క ఫ్యామిలీలో మీరే సంపాదించే వాళ్ళంటే తప్పకుండా మీకు ఫైనాన్షియల్ అబండెన్స్ అవుతారు. లేదు మీ యొక్క ఫ్యామిలీలో మీ నాన్నగారు సంపాదిస్తున్నారు, మీ అమ్మగారు సంపాదిస్తున్నారు, అలా అయినట్లయితే సరే మీ లైఫ్లో మీ ఇంట్లో గ్రోత్ అనేది ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్. Okay, and another one, Three of Wands. Universe, please clarification this card, please. Three of Wands, clarify this card, Universe, please. Yes, Queen of Wands. You are very independent. ఒకరి మీద డిపెండ్ అవ్వడం కాదు, ఇండిపెండెంట్గా ఉంటారు మీరు. యూనివర్స్ మీకు ఇస్తున్న 3 ముఖ్యమైన సందేశాలు ఇవి. తప్పకుండా వీటిని మీ లైఫ్లో అనుసరించండి, అమలుపరచండి. ఇంతవరకు అమలుపరచపోయినట్లయితే సోమరితనాన్ని వదలండి, బద్ధకాన్ని వదలండి, అలసటని వదలండి. వర్క్ చేయండి, మీ పైన మీరు ప్రయత్నాలు చేయండి, మీ యొక్క ఇన్నర్ వర్క్ చేయండి. బయట వర్క్ చేసింది వేరు, మీ గురించి మీరు ఇన్నర్ వర్క్ చేసింది వేరు. అంటే ఇన్నర్ ఇంట్యూషన్, మీ యొక్క అంతరాత్మతో మాట్లాడడానికి ట్రై చేయండి. తప్పకుండా క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కాబట్టి మీరు ఎక్కడికైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్తారు. ఈవెన్ ఈ వచ్చే మార్చ్ ఎండింగ్లో అయినా అవ్వచ్చు, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అవ్వచ్చు, మీ యొక్క వీసా అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, అవి ఓకే అవుతాయి. ఓకే. ఎనీవే యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వీస్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్. I am in the process of positive change. Yes, exactly. The death card, transformation, biggest transformation. మీ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఎస్, అందుకే ఇక్కడ ఇది కూడా వచ్చింది. ఐ ఆమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పాజిటివ్ చేంజ్. వావ్,
Strongly I claim this energy, guys. Strongly I claim this energy, beautiful energy. 555, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో 555 ఎనర్జీని క్లెయిమ్ చేయండి తప్పనిసరిగా కామెంట్లో. అండ్ ఇక్కడ ఏం రాస్తుందో చూద్దాం. ఐఎమ్ అన్ఫోల్డింగ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ వేస్. ఓన్లీ గుడ్ కెన్ కమ్ టు మీ. ఐ నో ఎక్స్ప్రెస్ హెల్త్, హ్యాపీనెస్, ప్రాస్పరిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్. ఎస్, ఎప్పుడైతే మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, ఈ పొజిషన్లో మీరు ఉండరో, ఇలాంటి వాళ్ళని దూరం చేసుకుంటారో, తప్పకుండా మీ లైఫ్లోకి మీ యొక్క విషెస్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీ లైఫ్లో ఓపెన్ అవుతాయి. అండ్ మీరు మంచిని అట్రాక్ట్ చేస్తారు, చెడుని అట్రాక్ట్ చెయ్యరు. అండ్ మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది, అలాగే హెల్త్, వెల్త్ పరంగా పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత ఉండగలరు. ఓకే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఇది. యూనివర్స్ మీకు చెప్తుంది, కన్ఫర్మేషన్ చేసింది ఈ వీడియోని. మీకు మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది, మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. యూనివర్స్ ఈ యొక్క వీడియోని కన్ఫర్మేషన్ చేసింది. ఎస్, ఎగ్జాక్ట్లీ కొంతమంది లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, సో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దానిపైన నమ్మకం ఉంచండి, తప్పకుండా తొందరపడకండి. యూనివర్స్, అదర్ గైడెన్స్. యూనివర్స్ ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి చూస్తున్న వ్యూయర్స్కి. ఇంకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు మీరు? ఓకే, I claim my own power and I lovingly create my own reality. Oh my God, I ask for more understanding so that I may knowingly and lovingly shape my world and my experiences. Yes, లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఏది జరగదు. ఎస్, మిమ్మల్ని మీరు గుర్తించడం ఈ యొక్క జర్నీ, ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనమాట. మీలో చాలా ఓన్ పవర్ ఉంది, అది మీకు తెలియదు. మీరు చాలా క్రియేట్ చేయబోతున్నారు లవింగ్లీ. కష్టంతో ఒక పని చేయడం కాదు, ఇష్టంతో పని చేయమని చెప్తున్నారు. ఇష్టంతో పని చేసినట్లయితే చాలా మీలో చాలా క్రియేటివిటీ అనేది ఉంది. చాలా క్రియేటివ్గా ఏదైనా మీరు చేయగలరు. అలాగే మీ లైఫ్లో ఎటువంటి నెగిటివ్ చేంజెస్ ఉన్నా ఆ నెగిటివ్ చేంజెస్ అన్ని పోయి పాజిటివ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి వస్తుంది. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఎన్నో నేర్చుకున్నారు కాబట్టి మీ జీవితంలోని. అండ్ అనదర్ వన్ ప్లీజ్ యూనివర్స్, one more card universe, please one more card. I am totally advocate for all situation. Oh my God, I am one with the power and wisdom of the universe. I claim this power and it is says for me to stand up for myself. Yes, ఒకరి పైన డిపెండ్ అవ్వడం కాదు, ఇండిపెండెంట్ అవ్వమని క్లారిటీగా చెప్తుంది. విజ్డమ్ని పొందండి, బుక్స్ చదవండి, లేకపోతే 10 మందితో కలిసి మాట్లాడండి, మీలో ఉన్న స్కిల్స్ని ఇంకా డెవలప్మెంట్ చేయండి. సో ఎవరో వచ్చి మీకు స్టాండ్ ఇస్తారో, మీ పక్కన నిలబడతారో అవన్నీ కాదు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రొడక్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎడిషనల్ గైడెన్స్ ఇది. యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. ఎడిషనల్గా మీరు ఇంకేం గైడెన్స్ అయిపోతున్నారు వ్యూవర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ మీకు ఇదివరకే చెప్పాను, మెడిటేషన్ చేయండి, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి, డివైన్తో కనెక్ట్ అవ్వండి, మంత్ర చాటింగ్ చేయండి. తప్పకుండా మీ లైఫ్లో ఇవి చేయవలసిన 3 ముఖ్యమైన పనులు ఇవి. తప్పకుండా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత చాలామంది వీడియో చూస్తున్నప్పుడు కూడా ఎలాగైనా ఇవి చేయాలి అని అనుకుంటున్నారు, కానీ చేసి తీరాలి. ఇవన్నీ చేసినట్లయితే తప్పకుండా మీరు 2025లోనే ఏది గెయిన్ చేయాలనుకుంటున్నారో గెయిన్ చేయగలరు, 2005 ఎండింగ్ అయ్యే లోపే. ఓకే, ఎనీవే దిస్ ఈస్ ద రీడింగ్ గైస్. అండ్ ఈ యొక్క వీడియోని 555 ఎనర్జీతో క్లెయిమ్ చేయండి అండ్ కామెంట్లో టైప్ చేయండి, యూనివర్స్ ప్లీజ్ చేంజ్ మై వరల్డ్.
యూనివర్స్ ప్లీజ్ చేంజ్ మై వరల్డ్. యూనివర్స్ ప్లీజ్ చేంజ్ మై వరల్డ్ అని కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీ యొక్క లవ్డ్ వన్స్తో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే ఈ ఛానల్కి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్.